హాయ్ ఫ్రెండ్స్, స్కాట్లాండ్లో వెలుగులోకి వచ్చిన సుమారు 2000 ఏళ్ల నాటి సమాధి శాస్త్రవేత్తలకు ఆసక్తికర ప్రశ్నలను తెరపైకి తీసుకొచ్చింది. ఈ సమాధిలో లభించిన ఓ మహిళా అవశేషాలపై మరణానంతరం అసాధారణ మార్పులు చేసినట్లు ఆధారాలు లభించాయి. అంతేకాదు, ఈ ఖననం ఇనుప యుగ సమాజాల మధ్య ఉన్న దూర సంబంధాలపై కూడా కొత్త సమాచారాన్ని అందిస్తోంది. ఈ పురాతన సమాధి ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందామా? ఈ పరిశోధనను బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ యార్క్కు చెందిన డాక్టర్ లారా కాస్టెల్ నవారో నేతృత్వంలోని బృందం నిర్వహించింది. పరిశోధన ఫలాలు యాంటిక్విటీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. స్కాట్లాండ్లోని లోచ్ బొరాలి ప్రాంతంలో లభించిన 2 వ్యక్తుల అవశేషాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈ సమాధిలో ఒక వయోజన మహిళ, ఒక బాలుడి అవశేషాలు లభించాయి. వీరి ఎముకలను పరిశీలించిన పరిశోధకులు మరణం తర్వాత కూడా ఈ శరీరాలపై ప్రత్యేక ప్రక్రియలు నిర్వహించినట్లు గుర్తించారు. ముఖ్యంగా మహిళ తల ఎముక లోపలి భాగంలో కనిపించిన గుర్తులు ఆమె మెదడును ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు సూచిస్తున్నాయి. అలాగే చేతులు, కాళ్లలోని కొన్ని పొడవైన ఎముకలను కూడా పదునైన ఆకారంలోకి మార్చినట్లు ఆధారాలు లభించాయి. అయితే ఈ చర్యల వెనుక అసలు కారణం ఏమిటో ఇప్పటికే స్పష్టంగా తెలియలేదు. కానీ ఆమె అవశేషాలను ఎంతో జాగ్రత్తగా తిరిగి అమర్చి సమాధిలో ఉంచిన విధానం చూస్తే ఆ మహిళకు సమాజంలో ప్రత్యేక గౌరవం ఉండవచ్చని పరిశోధనలు భావిస్తున్నాయి. ఐసోటోప్ విశ్లేషణ ప్రకారం ఈ 2 లోచ్ బొరాలీకి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో పెరిగి ఉండవచ్చని తేలింది. మరోవైపు పురాతన డిఎన్ఏ విశ్లేషణ వీరికి స్కాట్లాండ్లోని ఇతర ప్రాంతాల ప్రజలతో కూడా జన్యు సంబంధాలు ఉన్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఈ 2 ఒకరికొకరు దగ్గరి బంధువులేనని పరిశోధకులు గుర్తించారు. వీరు మాతృవంశం ద్వారా 2వ తరపు బంధువులు అయి ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది ఇనుప యుగంలో కుటుంబాలు, సమాజాలు విస్తృత ప్రాంతాల్లో సంచరిస్తూ పరస్పర సంబంధాలను కొనసాగించేవని సూచిస్తోంది. చూసారుగా, ఒక పురాతన సమాధి కేవలం అంత్యక్రియల గురించే కాదు, వేల ఏళ్ల క్రితం జీవించిన ప్రజల కుటుంబ బంధాలు, ప్రయాణాలు, సామాజిక సంప్రదాయాల గురించి కూడా ఎన్నో విషయాలను చెబుతోంది. లోచ్ బొరాలీలో లభించిన ఈ ఆధారాలు ఇనుప యుగ బ్రిటన్ సమాజాల పరస్పర అనుసంధానంపై కొత్త అవగాహనను అందిస్తున్నాయి. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.